నీ తరంలో ఎంతవరకు నువ్వు ఉన్నావు దేవుని కోసం, ఎంతవరకు బ్రతుకుతున్నావు నీ తరంలో. నీ తర్వాత తరానికి ఎవరినైనా నిలబెట్టేసి నువ్వు వెళ్ళిపోవాలి. అది మన పూర్వీకులు, మన పితరుల కాలంలో జరిగిన సంఘటనలు ఇవి. ఆనాడు జరిగినటువంటి ఆ సంభవాలు ఈరోజు మన జీవితాలలో సంభవించాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. నువ్వు దేవునిలో నిలబడాలి. నీ తరానికి నువ్వు నాయకుడిగా నిలబడుతూ, నా తదనంతరం ఒక తండ్రిగా నా తదనంతరం నా పిల్లల తరం వస్తుంది, జాన్సన్ తరం వస్తుంది, ప్రసన్నబాబు తరం వస్తుంది. నేను అప్పుడే మెట్లు వేసుకున్నాను. వాళ్ళిద్దరినీ వాళ్ళ తరంలో నాయకులుగా నిలబెట్టాను. మీ తరానికి మీరే చూసుకోండి. మీ తరాన్ని, నీ కుటుంబాన్ని కాదు, నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకొని, భార్యను జాగ్రత్తగా చూసుకొని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని అని చెప్పడం లేదండి. అది ప్రతి వాళ్ళు చేసే పని. కానీ దేవుని పక్షాన్ని ఆ తరానికి నువ్వు ఒక నాయకుడిగా ఆయన కనబడాలి. నీ బ్రతుకు కాలం అంతా